కాంగ్రెస్ పార్టీకి వాస్తవంగా తొలి పతనం ప్రారంభమైన రోజు ఇది. 50 సంవత్సరాల క్రితం ఎమర్జెన్సీ ప్రకటించినటువంటి రోజులు. అందుకనినే ఎమర్జెన్సీ వ్యతిరేక ప్రజాస్వామ్య పరిరక్షణ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తుంది భారతీయ జనతా పార్టీ. లాస్ట్ ఇయర్ ప్రకటించారు, ఏడాది పొడవు నిర్వహించాలని, కానీ పెద్దగా చేసినట్లేరు. ఇప్పుడు కరెక్ట్గా 50 ఏళ్లకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ తప్ప అసలు ఇంకొక పార్టీ అధికారం అసాధ్యం. బ్రిటిష్ వాళ్ళు ఎట్లయితే రాచరికంగా దశాబ్దాలు కాదు శతాబ్దాలు, 2 శతాబ్దాల పాటు పరిపాలించారు, అదేవిధంగా వాళ్ళ చేతుల్లోనే ఉండిపోతుంది. కాంగ్రెస్ వాళ్ళ చేతుల్లోనే ముఖ్యమంత్రులు మార్చుకోవడము, లేకపోతే మిగతా ప్రధానమంత్రులు మార్చుకోవడం, ఇదంతా కాంగ్రెస్ ఇంటర్నల్ మ్యాటర్ తప్పించి పరిపాలన ఇంకొకళ్ళకి అసాధ్యం అన్నటువంటి దశలో ఎమర్జెన్సీ లాంటి ఒక దారుణమైనటువంటి నిర్ణయం తీసుకుని దాదాపుగా 2.5-3 సంవత్సరాల పాటు ఇందిరాగాంధీ చేసినటువంటి అరాచకానికి పరాకాష్ట, దానికి అసహించుకున్నటువంటి జనం ఇచ్చినటువంటి తీర్పే నాడు వచ్చినటువంటి కాన్సెప్ట్. ఏదైతే జనతా ప్రభుత్వం రావటం, అన్ని పార్టీలన్నీ కలిపి ఒకటిగా విలీనం అయిపోయి ఎలక్షన్స్కి వెళ్ళటం, జనతా పార్టీ అధికారంలోకి రావడం. కాకపోతే తొందరగానే ముగిసిపోయింది. ఇందిరాగాంధీ డ్రామాకి మళ్ళీ కరిగిపోయారు జనం, నడిచిపోయింది. కానీ అసలు ఒక ప్రజలకుండే హక్కుల్ని కాలరాసి మాట్లాడగలిగే ప్రతి ఒక్కళ్ళని జైళ్లలో పెట్టి, జైళ్లలో లక్షలాది మందిని పెట్టి బ్రిటిష్ వాళ్ళు కూడా చెయ్యలేనటువంటి అరాచకాన్ని చేయగలిగేది కాంగ్రెస్ పార్టీ అన్నది నిరూపించిన రోజు అనమాట.